పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదన్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. పరాజయాలకు మారు పేరే జువ్వాడి నరసింగారావు అంటూ ఎద్దేవా. ఘనంగా మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి చొక్కారావు వర్ధంతి. నివాళులు అర్పించి సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతాంగం. రైతుల కష్టాలు తీర్చాలన్న ఎమ్మెల్యే సుంకే. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ఘనంగా ఆంజనేయుడి శోభాయాత్ర. ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్న హనుమాన్ దీక్షాపరులు. బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ వచ్చిన ఆరోపణలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండించారు. కరీంనగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ అతిపెద్ద స్కామ్ చేసిందని, ఇట్టి విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలనలో గుడుంబా అమ్మకాలు జోరందుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం గుడుంబాను బ్యాన్ చేసిందని, ఇప్పుడు రేవంత్ మళ్లీ తీసుకొచ్చి మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతుందన్నారు. తెలంగాణలో 99% పండించేది దొడ్డు వడ్లేనని, ఇట్టి స్కామ్ బయటపడకుండానే మరో లీక్ తో దృష్టి మలుచుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందని, ఫోన్ ట్యాపింగ్ తో దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. 2009లో కాంగ్రెస్ హవా ఉన్నప్పటికీ ఘోర పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే రాష్ట్రమంతా గెలిచే వాళ్ళమని తెలిపారు. నరసింగారావుకు నార్సిస్టిక్ పర్సనాలిటీ అనే వింత వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. పండిత పుత్ర పరమసుంట అన్నట్లుగా ఆయన వ్యవహారం నడుస్తోందన్నారు. కేవలం ఎన్నికలప్పుడే వచ్చి ఎలక్షన్ రాజాగా ఉండేవాడని, ఇప్పుడు కలెక్షన్ రాజాలాగా మారాడని ఎద్దేవా చేశారు. తాను ట్యాపింగ్ చేసినట్లుగా ఏమైనా ప్రూఫ్ ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఓటమెరుగని నాయకులని కొనియాడారు. రాష్ట్రాన్ని సాధించి మాజీ సీఎం కేసీఆర్ 60 ఏళ్ల దరిద్రాన్ని కడిగేశారని తెలిపారు. కాంగ్రెస్ పాలనతో బడా కంపెనీలు తిరుగుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు గత 6 రోజులు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరు చెప్పేవాడు, ఆ పార్టీ పేరు కాంగ్రెస్ కాదు, స్కామ్గ్రెస్ రా బాబు అని చెప్పి చదువుకుంటప్పుడు చెప్పేవారు మాకు అందరు. దానికి తగ్గట్టుగానే గత 6 రోజుల నుంచి ఏం జరుగుతూ ఉంది అంటే, మీ అందరి కళ్ళ ముందర కనబడింది. వాళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇవాళ వడ్ల స్కామ్ మీ అందరికి అర్థమైంది ఏం చేసినారో కూడా. మన వడ్లేమో చీప్గా అమ్ముతారు, కొనాల్సిన సన్న వడ్లేమో కాస్ట్లీగా కొంటారు. 42 రూపాయలు దొరుకుతున్న వడ్లని 57 రూపాయలకు కొంటారు. 2200కు అమ్మాల్సిన వడ్లనేమో 1850 నుంచి 1900కు అమ్మేస్తారు. ఈ స్కామ్ బయటపడింది. నిజానికి మీరు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారు ఒప్పుకున్నారు, మేమేమి ఇప్పుడు ఇంకా డబ్బులు తీసుకోలేదు, ఇంకేం చేయలేదు. అంటే ఏంటంటే మళ్ళీ మన స్కామ్ బయట పెట్టాం కాబట్టి వెంటనే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అది చేస్తూ చేస్తూ ఏం చేయాలి మరి నెక్స్ట్, మళ్ళీ నిన్న ఇంకొక స్కామ్ బయటపడింది. ఒక వారం రోజుల క్రితమే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టి, ఏ ఒక్కరికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు కొత్త లిక్కర్కి, ఇక్కడ మేము ఇది కృత్రిమ, వీళ్ళు కాజ్ చేసిన షార్టేజ్, కృత్రిమ షార్టేజ్ని కాదు ఇది అని చెప్పినారు వాళ్ళు. కానీ మీకు అర్థమైంది కాదు ఇప్పుడు ఏం జరిగిందో. ఒక కంపెనీ వాడు డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ లోనే డైరెక్ట్ గా పెట్టిండు. ఏమని పెట్టిండు, మేము తెలంగాణకి లిక్కర్ సప్లై చేస్తున్నాము కొత్తగా అని చెప్పి. ఇక్కడేమో మంత్రి గారు అసలు ఎవరికి మేము పర్మిషన్ లేదు అంటాడు, అక్కడేమో ఆ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పి డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పింది కాబట్టి అది మనకి లీక్ బయటకు వచ్చింది, ఆ మెసేజ్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా మీకు గత 2 నెలల నుంచి మీరు లిక్కర్ ఎందుకు షార్టేజ్ తీసుకొచ్చిండ్రో. మళ్ళీ బూమ్ బూము, బ్యాంగ్ బ్యాంగ్, 1000, 10,000 ఏం జరుగుతుంది దీంట్లో? సింపుల్, పెద్ద పెద్ద కంపెనీ లాంటి ఎవరు వీళ్ళకి రూపాయి ఇయ్యరు, కమిషన్లు ఇవ్వరు. వీళ్ళకి ఏంది బూమ్ బూమ్ బ్యాంగ్ బ్యాంగ్ అంటే 1000 కోట్ల స్కామ్, మామూలు స్కామ్ కాదు, 1000 కోట్ల స్కామ్. మొన్న రైస్ స్కామ్ చూసినారో అదొక 1000 కోట్ల స్కామ్. మరి అన్నిటికీ ఏం చేయాలి? వెంటనే
మరుసటి రోజు ఒక లీక్ పెట్టాలి. ఏం లీక్ మళ్ళీ ఏమన్నా అంటే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీక్ పెట్టడం. అది కూడా ఎంత బాధాకరం అంటే సబ్జుడిస్ లో ఉంది, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అది దాని గురించి కావాలని ఒక లీక్ నిన్న ఏం చేస్తా ఉన్నారు అసలు. తెలంగాణ ప్రజల దృష్టి మరచుడు, కంప్లీట్ గా దృష్టి మరచుడు. ఎవరో 4 పేర్లు లీక్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు కూడా ఉన్నారంట, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంట అని చెప్పేసి కంప్లీట్లీ దృష్టి మరుస్తారు. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ నేను ఏం కోరుతా ఉన్నానంటే మీ పని చేయండి. మీరు ఏం చేస్తా ఉన్నారు? ఫోన్ ట్యాపింగా? ఎస్. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినారా? ఎస్. నిజ నిజాలను బయట పెట్టండి. లెట్ us go to the court, let us fight it out. ఇప్పుడు ఇంతకుముందే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మళ్ళీ చెప్పినారు, దాంట్లో మాకేమో సంబంధం లేదు, ఏమైనా సంబంధం ఉంటే మేము we will abide by the court అని చెప్పినారు. కావాలని రోజు పొద్దున వాళ్ళని పావులా వాడుకొని ఒకరోజు హరీష్ రావు గారి పేరు చెప్పడము, ఒకరోజు కేసీఆర్ గారి పేరు చెప్పడము, వీళ్ళు కూడా దీంట్లో మాతో చేయించారని చెప్పడము, ఎవరి మీద బురద జల్లడము, రూలింగ్ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప, అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఇంకొక పని చేయట్లేదు ఈ ప్రభుత్వం. ఎప్పుడు చూసినా కూడా ఒక లీక్. ఏమైందయ్యా కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళీ స్కాములు మొదలుపెట్టినప్పుడే 6 నెలల్లోనే ప్రజలు మీ మీద తిరగబడతా ఉన్నారంటే ఇంకొక కొత్త లీక్. ప్రజల దృష్టి మర్చాలి. నిన్న ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం ఈ వడ్ల స్కామ్ గురించి మాట్లాడు, లిక్కర్ స్కామ్ గురించి, ఈ ఆల్కహాల్ స్కామ్ గురించి మాట్లాడు, డూప్లికేట్ ఆల్కహాల్. నిన్ననే మా ఫ్రెండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేస్తుంటాడు, లివర్ స్పెషలిస్ట్ ఉంటాడు. మీ అందరూ తెలుసు కదా, నేను డాక్టర్ అని. లివర్ స్పెషలిస్ట్ ఫోన్ చేశాను నిన్న, నీ బిజినెస్ బాగా పెరిగిపోయిందిరా బాబు అని చెప్పిన. ఎందుకు సంజయ్ అని అడిగింది ఆయన. ఎందుకు అంటే ఏం లేదు, వచ్చింది గుడంబా వచ్చేసింది రాష్ట్రానికి, దొంగ ఆల్కహాల్ వచ్చేసింది, గుడంబా వచ్చేసింది. మన ముఖ్యమంత్రి గారు గుడంబా తీసుకొచ్చినాడు మళ్ళీ తెలంగాణలోకి. కేసీఆర్ గారు అప్పుడు గుడంబా ఉండకూడదని బ్యాన్ చేస్తే మళ్ళీ ఈయన తీసుకొచ్చినాడు. ఈ లిక్కర్ కంపెనీలు ఏవైతే నేను వచ్చినాయో అంతకుముందు 25 మంది ఈ లిక్కర్ కంపెనీలో లిక్కర్ దాగి చనిపోయినారు ఆల్రెడీ. నేటి తరానికి చొక్కారావు జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగరంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ జువాడి చొక్కారావు వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు హాజరై చొక్కారావు చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. కరీంనగర్ వాసిగా చొక్కారావు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఆర్టీసీ చైర్మన్ గా విశిష్ట సేవలందించారని కొనియాడారు. అసెంబ్లీకి సైతం ఆర్టీసీ బస్సులోనే వెళ్లేవారని గుర్తు చేశారు. సామాన్యుడిలా జీవిస్తూ ప్రజాసేవ చేసేవారని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయం చేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన చూపిన బాటలో నడుస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మాకర్ రెడ్డి, పురమల్ల శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చొక్కారావు గారి యొక్క వర్ధంతి 25వ సంవత్సర కార్యక్రమాన్ని ఈ రోజు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది. మనకు తెలుసు చొక్కారావు గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా ఆర్టీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రులుగా కూడా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క చొప్పదంలో కూడా వారి పేరు మీద ఒక మార్కెట్ యార్డ్ కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా గతంలో పనిచేయడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా నిరాడంబరుడు, నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు మనం చొక్కారావు గారి పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు జవహర్లాల్ నెహ్రూ గారితో, అదేవిధంగా ఇందిరాగాంధీ గారితో, రాజీవ్ గాంధీ గారితో కూడా వారు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చొక్కారావు అని సందర్భంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా వారి సొంత గ్రామం ఇరుకులలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లాను ఈరోజు అభివృద్ధి పదవులు నడిపించారు ఎవరైనా చెప్పాలంటే అది చొక్కారావు గారి పేరు తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ప్రజల కొరకు తీసుకున్నారో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. వారు ఎప్పుడు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంత్రి అయినాక కూడా ఆర్టీసీలో ప్రయాణించిన వ్యక్తి చొక్కారావు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చొక్కారావు గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తామని, ఈ పార్టీని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మేము అందరం కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ పట్టణంలోని డీసీసీ ఆఫీస్ కార్యాలయంలో స్వర్గీయ శ్రీ జువాడి చొక్కారావు గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మైనారిటీసీఎల్, యూత్ కాంగ్రెస్ అందరూ కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఘన నివాళులు అర్పించి అతను ఆలోచనలు, అతని ఆశయాలను పూర్తిగా తీసుకుని రేపు రాబోయే భవిష్యత్తులో పనులు చేయాలని ఒక ఆలోచనతో ఆకర్షిస్తూ ఉండడం జరిగింది. ఇకపోతే వివిధ దాఫాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, అటు చైర్మన్ గా ఇక్కడ ఉన్న మన పక్షాలకు కూడా పేరు మార్పేరుగా ఉండి అందరి
ఆలోచన విధానం తీసుకొని అభివృద్ధి పథకాలను నడిపించిన ఒక గొప్ప వ్యక్తి, మేధావి మన చొక్కారావు గారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి పోతారం గ్రామాలలో విత్తనాల కొరత తీవ్రమైంది. రైతులు క్యూ లైన్లలో పాస్ పుస్తకాలు, చెప్పులను ఉంచుతూ వేసవి తాపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్తాలకు మించి రైతులను లైన్ లో నిలబెట్టడంతో ఎరువులు అందలేదు. రోజంతా రైతులు క్యూ లైన్లలో నిలబడి ఎరువులు అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మేరకు రైతన్నలకు సకాలంలో ఎరువులను, విత్తనాలను అందజేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిందని కరువు తెచ్చిందని ఆరోపించారు. జీలుగు, జనుము విత్తనాలనే సకాలంలో అందించడం లేదన్నారు. ప్రతి ధాన్యం గింజకు 500 బోనస్ ఇస్తామని మోసం చేశారని తెలిపారు. ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాస్ పుస్తకాలను క్యూ లైన్లలో ఉంచారు. అక్కడ ఉందా ఇవి బండి కాడ వెళ్తారా? ఎక్కడికి వస్తారు? కరీంనగర్లోని 1వ డివిజన్ తీగలగుట్టపల్లి హనుమాన్ ఆలయంలో శోభయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు హనుమాన్ దీక్షాపరులు భక్తి భావంతో ఉత్సాహంగా శోభయాత్రలో పాల్పంచుకున్నారు. భక్తి పాటలపై స్వాములు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తీగలగుట్టపల్లికి చెందిన పలువురు మహిళలు మంగళ హారతులతో స్వామిని స్వాగతించారు. గ్రామ పురవీధుల్లో హనుమాన్ ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. తీగలగుట్టపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు సుమన్ టీవీ కరీంనగర్ యజమాని సదాచారి, హనుమాన్ దీక్షాపరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం శివభక్త హనుమాన్ టెంపుల్ తేలగుట్టపల్లిలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ శివభక్త ఆంజనేయ టెంపుల్లో హనుమంతుడు గత 500-600 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన క్షేత్రం. ఇక్కడ ఎన్నో భక్తులందరికీ కొంగు బంగారంగా అతి పవిత్రమైన టెంపుల్ ఇది. ఎంతో శక్తివంతమైన టెంపుల్. అక్కడ ఏ కోరిక కోరినా గానీ భక్తులకు ఇట్లే అంజన్న తీర్చడం జరుగుతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మనం అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రతి హనుమంతుని భక్తునికి ఇవాళ రామ మందిర నిర్మాణ కళతోని ప్రతి ఒక్క హనుమాన్ దీక్షపరుడు ఇవాళ రామ మందిరం కళ నెరవేరిన శుభ సందర్భంగా హనుమాన్ శోభయాత్రలో ఘనంగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే చూసినట్టయితే ఇవాళ శివభక్త హనుమాన్ టెంపుల్లో ఘనంగా శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందరికీ ఈ సందర్భంగా శోభయాత్ర సందర్భంగా అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. కరీంనగర్ లోని అల్కాపురి కాలనీలో గల నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు నివాసంలో హనుమాన్ అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే పూజారులు హనుమాన్ దీక్షపరులు ప్రత్యేక పూజలతో హనుమాన్ నామస్మరణలతో వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా అల్కాపురి ప్రాంగణమంతా జై శ్రీ హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం 300 మంది హనుమాన్ దీక్షపరులకు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి శ్రీనివాసరావుతో పాటు వెలిచల రాజేంద్రరావు, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ దీక్షపరులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.